అందరికీ నమస్కారం. గత వారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇన్సూరెన్స్ పాలసీపై జిఎస్టీ పూర్తిగా రిమూవ్ చేయడం అనేది ఒక శుభ పరిమాణంగా భావించబడుతుంది. ఈ జిఎస్టీ పూర్తిగా రిమూవ్ చేయడం వల్ల ఎవరెవరికి ప్రయోజనం దొరుకుతుంది అనేది గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన పీపుల్ కొన్ని రకాల సందేహాలు, కొన్ని రకాల క్వశ్చన్స్ ఫోన్ రూపంలో కానీ లేదంటే కామెంట్ రూపంలో కానీ పెట్టడం జరిగింది. ప్రతి డౌట్కి కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసి మీకున్న సందేహాలని పూర్తిగా నివృత్తి చేసుకోవాలి. అలాగే ఈ ఇన్సూరెన్స్ వలన ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టీ రద్దు నిర్ణయంపై మీరు తెలుసుకోవాల్సిన క్లారిటీలు. పాలసీ హోల్డర్స్కి గుడ్ న్యూస్. ప్రీమియంలపై జిఎస్టీ 18 నుంచి 0%కి తగ్గింపు. దీని మీద రకరకాల ప్రశ్నలు, డౌట్లు అడగడం వలన ఈ వీడియో చేయడం అయిందండి. మొదటగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ పూర్తిగా తొలగించబడిందా లేకపోతే పార్షియల్గా తగ్గించబడిందా అని చాలామంది అడిగారు. ఎస్ అండి. ఈ నెల 22/2025 నుండి వ్యక్తిగత మరియు జీవిత బీమా పాలసీలపై జిఎస్టీ పూర్తిగా 18% నుండి 0కి తగ్గించడం అయింది. అలాగే ఇది కొత్త పాలసీ మరియు రెన్యూవల్ పాలసీకి రెండింటికి వర్తిస్తుందా? ఎస్ అండి. 22 సెప్టెంబర్ 2025న ఆ తర్వాత చెల్లించాల్సిన కొత్త పాలసీలు మరియు రెన్యూవల్ పాలసీలకి ఈ జిఎస్టీ 0%గా ఉంటుంది, అసలు తీసుకోరు. సెప్టెంబర్ 22 ముందు చెల్లించిన ప్రీమియం సంగతి ఏంటి? మీరు సెప్టెంబర్ 22కు ముందు జిఎస్టీతో సహా ప్రీమియం చెల్లించినట్టయితే వాపసు ఇవ్వబడదు. ఆ తేదీ తర్వాత మాత్రమే ఈ ప్రయోజనం ప్రారంభమవుతుంది. గ్రేస్ పీరియడ్ రెన్యూవల్కు జిఎస్టీ మినహాయింపు లభిస్తుందా? మీరు సెప్టెంబర్ 22కు ముందు జిఎస్టీతో సహా ప్రీమియం చెల్లించినట్టయితే వాపసు ఇవ్వబడదు. ఆ తర్వాత తేదీ మాత్రమే ఈ ప్రయోజనం ప్రారంభమవుతుంది. జిఎస్టీ తొలగింపు కారణంగా మనం ఎంత ఆదా చేయగలం? మనం కట్టే ప్రీమియంపై 18% వరకు ఆదా చేయగలం. ఉదాహరణకు గతంలో 1,18,000 రూపాయలు పాలసీ రెన్యూవల్కి చెల్లిస్తే ఇప్పుడు కేవలం 1,00,000 రూపాయలు చెల్లిస్తే చాలండి. ఈ జిఎస్టీ మార్పులు అన్ని రకాల పాలసీలకి వర్తిస్తుందా? ఎస్ అండి. ఈ మార్పు వ్యక్తిగత ఆరోగ్య పాలసీలు, అలాగే జీవిత బీమా పాలసీలు, ఉదాహరణకి టర్మ్, యూలిప్, ఎండోమెంట్ మరియు ఫ్యామిలీ ఫ్లాటర్, సీనియర్ సిటిజన్ ప్లాన్లకు కూడా వర్తిస్తుంది. అటువంటి పాలసీలకి ఈ జిఎస్టీ మినహాయింపు ఉంటుందండి. బీమా కంపెనీలు ఈ ప్రీమియంను వెంటనే తగ్గిస్తాయా? ఎస్ అండి. జిఎస్టీ భాగం ఆటోమేటిక్గా తగ్గుతుంది. బేస్ ప్రీమియం మారదు, కానీ చెల్లించవలసిన మొత్తం తక్కువగా ఉంటుంది. సామాన్యులు ఈ మార్పును ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీమా మరింత చౌకైనదిగా మారబోతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు కవరేజీని పెంచుతుంది, రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుందని అర్థం చేసుకోవాలి. జిఎస్టీ సంస్కరణల కారణంగా ప్రస్తుతం ఉన్న పాలసీ నిబంధనలు మరియు షరతులైనా మారుతాయా? లేదండి. ప్రీమియం మొత్తం కానీ ప్రీమియం నిబంధనలు, కవరేజ్ మరియు ప్రయోజనాలు అన్నీ అలాగే కొనసాగుతాయి. ఇక శాలరీ సేవింగ్స్ లేదా ఎస్ఎస్ఎస్ నెలవారీ కానీ లేకపోతే బ్యాంక్ ద్వారా చెల్లించే ప్రీమియం గురించి ఎలాంటి మార్పు ఉండబోతుంది? జిఎస్టీ తగ్గింపు అన్ని చెల్లింపు పద్ధతులకు వర్తిస్తుంది. వార్షిక, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, నెలవారీ, అలాగే గడువు తేదీ 2025 సెప్టెంబర్ 20 తర్వాత ఉన్న పాలసీలకి ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇప్పటికే ఉన్న ఈసీఎస్ ఆటో డెబిట్ ప్రీమియంను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తాయా? ఎస్ అండి. సెప్టెంబర్ 22 తర్వాత బీమా సంస్థలు బిల్లింగ్లో ఆటో అప్డేట్ చేస్తాయి మరియు సవరించిన ప్రీమియంలకు జిఎస్టీ లేకుండా చెల్లిస్తే చాలు. జిఎస్టీ తొలగింపు బీమాపై కార్పొరేట్ ప్రయోజనాలు ఏమైనా తగ్గిస్తుందా? లేదండి.
సెక్షన్ 80C లైఫ్ ఇన్సూరెన్సు మరియు సెక్షన్ D హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాలు మారవు. అంతేకాకుండా వినియోగదారులు ఇప్పుడు డబల్ ప్రయోజనాన్ని పొందుతారు: తక్కువ ప్రీమియం మరియు పన్ను ఆదా. భారతీయ బీమా పాలసీలు తీసుకునే ఎన్ఆర్ఐలు కూడా ఈ జిఎస్టీకి నుండి ప్రయోజనం పొందుతారా? ఎస్ అండి. భారతదేశంలో ఆరోగ్య లేదా జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసే ఎన్ఆర్ఐలు కూడా ఈ జిఎస్టీ లేకుండా ప్రీమియంలు చెల్లించవచ్చు. జిఎస్టీ సంస్కరణల వలన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్లకు ఇబ్బందులు తగ్గిస్తాయా? ఎస్ అండి. ఐఆర్డిఏఐ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఎన్హెచ్సిఎక్స్ నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ను కఠినతరం చేస్తున్నందున వినియోగదారులకు సున్నితమైన మరియు పారదర్శకమైన క్లెయిమ్స్ ఆశించవచ్చండి. మరిన్ని ఇన్సూరెన్స్ అప్డేట్స్ కోసం ఇన్సూర్ ఇన్సైట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.